ఎగిరే పక్షుల నడిగా, నడిచే జంతువుల నడిగా, కూసే కోకిల నడిగా, వన స్వర్గం ఎక్కడ అని, ఎక్కడ ఎక్కడ అని ఎలుగెత్తి చెప్పాయి అది నీ భూమేనని. సమస్త జీవిక కోటి జీవించే స్వర్గం ఇదేనని. పచ్చాని పైరులు స్వేచ్ఛ గాలికి నిలయమని. వీరిసే పూల నడిగా, గాంధించే పులి నడిగా, ఇదే చేప నడిగా, మెరిసే మెరుపు నడిగా. వనం స్వర్గం ఎక్కడ అని, వెక్కడ ఎక్కడ అని ఎలుగెత్తి చెప్పాయి అది నీ భూమేనని. సమస్త జీవకోటి జీవించే స్వర్గం ఇదేనని. జీవ వైవిధ్యం ఇదే, జీవ వైవిధ్యం పాటించాలి, రక్షించాలి మన వలే వన నినాదం. వనమే ప్రకృతి ప్రేమికులం, ప్రతి వనం మన జీవనం. అదే నవ జీవన మానవ మనుగరదా, సమస్త మానవాళికి శుభము. జీవ వైవిధ్యం, జీవ వైవిధ్యం పాటించాలి, రక్షించాలి మన వలే వన నినాదం. బయోడైవర్సిటీ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఫ్లోరా అండ్ ఫ్లోనా. అంటే ఒక ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని మనం తీసుకుంటే, ఒక ప్రాంతాన్ని తీసుకుంటే, అక్కడ ఎవరి ప్రమేయం లేకుండా అది సృష్టించబడి ఉన్నప్పుడు అక్కడ కొన్ని మొక్కలకు సంబంధించిన జాతులు, జంతువులకు సంబంధించిన జాతులు ఒక పర్టికులర్ ప్లేస్ లో వైవిధ్యభరితంగా ఎక్కువ రకాల జీవులు కలిసి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని జీవించడాన్ని మనం జీవ వైవిధ్యం అంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజా ప్రవీణ. మనం ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఉన్నాం. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం మన ఆంధ్రప్రదేశ్లోనే, ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఎక్కువ మొక్కలు కలిగిన జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేస్తున్నటువంటి ఉద్యానవనాల్లో ఇది ఒకటి. ఇక్కడ మనకి సుమారు 2000కు పైగా మొక్కల రకాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పరిస్థితులను బట్టి, అంటే ఆ మొక్కలు అక్కడ లభించే నేల, వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ కొన్ని రకాలు పెరుగుతాయి, కొన్ని రకాలు పెరగకపోవచ్చు. కొన్ని రకాలు పెరగాలంటే దానికి పర్టికులర్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండి తీరాలి, వాతావరణ పరిస్థితులు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బయోడైవర్సిటీ పార్క్లో మనకి ఆర్నమెంటల్ వింగ్ ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ వింగ్ ఉంది, అలాగే రకరకాల మొక్కలు దొరికే ఈకో సిస్టమ్స్ మనకి ఇక్కడ నెలకొని ఉన్నాయి. అంటే పాండ్ ఈకో సిస్టమ్, మనకి నీటికి సంబంధించిన ఆవరణ వ్యవస్థ, అలాగే జీరోఫైటిక్ ఈకో సిస్టమ్ అంటే అడారి మొక్కలన్నీ పెరిగే ఒక వాతావరణం, గ్రీన్ హౌస్ తో పెరిగేవి. అంటే ఆర్కిడ్స్ అంటే మనందరికీ తెలుసు, చాలా సున్నితమైన ప్లాంట్స్, వాటిని పెంచడం కోసం ఒక పర్టికులర్ వింగ్, అలాగే జిమ్నోస్పర్మ్స్ అన్ని పెరిగే ఒక పర్టికులర్ ప్లేస్. ఇలా మనకి రకరకాల, అంటే మిగతా జోన్ అంతా కూడా ఫారెస్ట్రీకి సంబంధించిన ఈకో సిస్టమ్, అలాగే గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్, అలా ఈకో సిస్టమ్స్, వేరియస్ ఈకో సిస్టమ్స్ అన్ని మనకి ఒకే గ్రౌండ్ లో, ఒక 2 ఎకరాల ప్రదేశంలో ఇన్ని డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ ఒక్క చోట రకరకాలుగా మనం అరేంజ్ చేసి పెట్టడం అనేది సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే జీరోఫైట్స్ అంటే ఎడారి మొక్కలు పెంచడానికి దానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు, నేల వేరు. అలాగే మనం ఇక్కడ గ్రీన్ హౌస్ లో ఆర్కిడ్స్ పెంచాలి అంటే దానికి కావాల్సిన నేల, దానికి కావాల్సిన క్లైమాటిక్ కండిషన్స్ వేరు. అలాగే కొన్ని రకాల మొక్కలు, ఉదాహరణకు ఒక కాఫీ మొక్క ఉందంటే మీరు చూస్తే ఎక్కువగా అరకు లాంటి ప్లేసెస్ లో, ఎక్కువ గ్రీనరీ ఉన్న ప్లేసెస్ లో, అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్న జోన్ లో అవి పెరుగుతాయి. షేడ్ కావాలి, ఆ నేలలో కొంచెం అడిషనల్ సాల్ట్స్ దానికి కావాల్సి ఉంటుంది. దీంతో పాటు వాటికి కావాల్సిన మెటీరియల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్, టెంపరేచర్ అన్ని సెపరేట్. వాటిని మనం నార్మల్గా ఉండే జనావాసాల్లో పెంచాలంటే అది కష్టంతో కూడుకునే పని. బట్ ఆ మొక్కకి ఇక్కడ ఉండే రకరకాల ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కలకి ఒరిజినల్గా ఆ మొక్కకి ఏమైతే క్లైమాటిక్ కండిషన్స్ కావాలో, ఏదైతే సాయిల్ బేస్ సపోర్ట్ కావాలో, వాటన్నిటిని ఇక్కడ క్రియేట్ చేసి ఆ మొక్క ఇక్కడ కంఫర్టబుల్గా పెరిగేలాగా చేస్తుంది. ఇది కోకలోస్పర్మం స్పీసెస్, అంటే మనం దీన్ని కొండగోగు అని పిలుస్తాము. ఈ మొక్కకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక వైల్డ్ ట్రైబల్ స్పీసెస్. ఇది పచ్చి మొక్కనైనా సరే, అంటే ఈ మొక్క పచ్చి కొమ్మలనైనా మనం మంట పెడితే అవి మండుతాయి. అది దీని స్పెషాలిటీ. కృష్ణాస్ బటర్ కప్ అని అంటారు ఈ ప్లాంట్ని.
అంటే కృష్ణుడు చిన్నప్పుడు వెన్న దాచుకోవడానికి, వెన్న తినడానికి ఇలా ఆకుల్ని ఇలా మడిచి పెట్టుకునేవాడు అని చెప్తారు. లీఫ్ జనరల్‌గా ఆటోమేటిక్‌గా వెనక్కి తిరిగిపోయి ఇలా కప్పులాగా ఫార్మ్ అవ్వడం దీని స్పెషల్ అన్నమాట. ఏదైనా మనం ప్లాంట్స్ తినేటప్పుడు మనకు చాలా పోషక విలువలు వస్తాయి కదా! బట్ ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. ఇది తింటే ఒక డి తప్పితే రిమైనింగ్ విటమిన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. రోజు మనం ఒక ఆకు ఇలా తీసుకొని దాన్ని నార్మల్‌గా ఏదైనా ఇలా క్లీన్ చేసుకొని దాన్ని తినేసేయొచ్చు డైరెక్ట్‌గా. దీన్ని ఓరల్‌గా తీసుకుంటే మనకి బిట్టర్ టేస్టే ఉండదు. తినడానికి నార్మల్‌గానే ఉంటుంది. ఈజీగా తినొచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. బట్ ఇందులో అన్ని విటమిన్స్ వస్తాయి. కాబట్టి మనం దీన్ని మల్టీవిటమిన్ ప్లాంట్ అంటాం. మన అశోక చెట్లలో పొడుగ్గా పెరిగేది గుబురుగా పెరిగే అశోక చెట్లు చూసాం కదా! కానీ నిజానికి మన ఇండియన్ మైథాలజీ ప్రకారం సీతాదేవి ఉన్న అశోక చెట్టు ఏది అంటే ఇది అశోక చెట్టు అని అంటారని పిలుస్తారు ఈ చెట్టుని. అంటే ఈ చెట్టు కింద ఆవిడ ఎక్కువ రోజులు తన శోకాన్ని పంచుకుంది కాబట్టి వెళ్ళిపోతూ ఆమె ఏం దీవించారు అంటే, ఈ చెట్టుని ఎవరైనా గ్రో చేస్తే వాళ్ళకి శోకం నాశనం అవుతుంది అని దీవించారట. కాబట్టి మనకొక నమ్మకం ఏంటంటే, ఈ మొక్క ఎవరైతే పెంచుతారో, ఏ స్త్రీ అయితే పెంచుతుందో వాళ్ళకి శోకం ఏమీ లేకుండా వాళ్ళ లైఫ్ బావుంటుంది అని ఒక నమ్మకం ఉంది. ఇది మనం యెస్టర్‌డే, టుడే, టుమారో ప్లాంట్ అని పిలుస్తారు దీనికి. ఈ రోజు పూసిన పువ్వు ఇలా డార్క్ కలర్‌లో ఉంటుంది. డార్క్ వైలెట్ కలర్‌లో. ఇది నెక్స్ట్ డేకి కొంచెం లైట్ వైలెట్ అయిపోతుంది. థర్డ్ డేకి ఇలా వైట్ కలర్‌లోకి మారుతుంది. కానీ విచిత్రం ఏంటంటే అంతవరకు ఈ ప్లాంట్ నుంచి ఈ ఫ్లవర్ కింద పడిపోదు. కాబట్టి మన మొక్కని ఎప్పుడు చూసినా అందులో 3 రకాల షేడ్స్ ఉన్న ఫ్లవర్స్‌ని ఇక్కడ చూడొచ్చు. హోలీ క్రాస్ ట్రీ అని పిలుస్తాం. అంటే ప్లాంట్‌ని చూస్తే మనకు సిలువ షేప్‌లో కనిపిస్తుంది. అంటే మనం ఇలా ఒక ఆకుని తీసుకుంటే ఇలా 3 సిలువలాగా కనిపిస్తుందనమాట ఈ మొక్కకి. ఈ లోబ్స్ ఇలా కనిపిస్తాయి సిలువ వేసినట్టు. అందులోని స్పెషాలిటీ అది. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ మొక్కలు కాండానికే పూలొస్తాయి చక్కగా. ఇవంతా కూడా ఫ్లవరింగ్ అనమాట. కొమ్మలకు కాకుండా కాండానికి పూలొస్తాయి. అలాగే కాయ కూడా వస్తుంది. దీన్ని మనం ఈస్టర్ ఎగ్ అని పిలుస్తారు దీన్ని. ఈస్టర్ ఎగ్ అని. అండ్ ఇందులో మనం ఇది కట్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇందులో మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ అంటే ఇందులో ఈ కాయలో ఏదైనా వండుకొని వేసుకొని తింటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు, ఇంకా కాళ్ళకి సంబంధించిన కీళ్ళకి సంబంధించిన డిసీజెస్ ఏమీ రావట. అంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కది. దీన్ని తినకూడదు కానీ దీన్ని తీసేసి ఈ ఆహ్, కాయలో తింటే అవంత మెడిసినల్ వాల్యూస్‌ని మనకి కలిగిస్తాయని చెప్తారు. అండ్ దీన్ని ఇంకా పెయింటింగ్స్ తయారు చేసుకోవడానికి, దీన్ని ఇలా ఎగ్ లాగా ప్రిపేర్ చేసి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, ఇలాంటి పర్పస్ పైన దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. మన ఏటికొప్పాక బొమ్మల్ని చూస్తాం కదా! చాలా అందంగా ఉన్నాయి. అంత బాగా మలచాలంటే చెక్క ఎంత బావుండాలో అని. అలా తయారు చేసేది దీని నుంచే. దీన్ని తెలుగులో తెల్లకండువ అని పిలుస్తారట ఈ ప్లాంట్‌ని. సో, ఈ చెక్క చాలా వాల్యుబుల్. దీన్ని ప్రిపేర్ చేసుకొని ఈ చెక్కని ఎలా అయినా మౌల్డ్ చేసుకోగలిగేలాగా ఇది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. సో, దీని నుంచి ఇట్లాంటివి అందమైన బొమ్మలు తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ గట్టిగాను ఉంటుంది. రెసిస్టెంట్ ఉంటుంది కూడా. మనం తొందరగా పోదు పెస్ట్స్‌కి. కాకపోతే ఫ్లెక్సిబిలిటీ వల్ల దీన్ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. మనం కట్ చేస్తే లోపల దీని కలర్ కూడా వేరేగా ఉంటుంది. కొంచెం రెడ్డిష్ షేడ్. దీన్ని మనం ఆటోగ్రాఫ్ ట్రీ అంటాము. అంటే ఏదైనా మనం దీని పైన ఒక చిన్న కర్రపుల్లతో రాస్తే రాసింది అలానే ఉంటుంది. అండ్ అలా రాసినంత మాత్రాన ప్లాంట్ ఏమి ఎండిపోదు. ఎండిపోయిన తర్వాత కూడా మనకు దాని పైన అవి అక్షరాలు బాగా కనిపిస్తాయి. అందుకని ఆటోగ్రాఫ్ ట్రీ అని పిలుస్తారు దీన్ని. దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టొచ్చని. రేరెస్ట్ ఆర్కిడ్. ఇది కలర్‌లో పెరుగుతుంది. దీన్ని ఆహ్, ఇంతకుముందు అంటే 200 బీసీలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. కన్‌ఫ్యూషస్ రాసిన కొన్ని గ్రంథాల్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. వీటిని కొన్ని ప్లేసెస్‌లో మనం ఇప్పుడు కొత్తిమీర కారం, కరివేపాకు కారం చేసుకున్నట్టు ఈ పూలని, ఈ ఆకులని వాళ్ళు కారం పొడి తయారు చేసుకొని తినడానికి వాడతారు. చిన్నప్పుడు మనం కార్నివరస్ ప్లాంట్స్ అని వినున్నాం కదా! అంటే మాంసాహార మొక్కలు అని. ఈ మొక్కలు అలాగే. నార్మల్‌గా ఇవి తీసుకునే మెటీరియల్‌లో వాటికి కావాల్సిన పోషకాలు సాయిల్ నుంచి తీసుకోవడం తక్కువ కాబట్టి, ఇన్సెక్ట్స్ నుంచి తీసుకోవడానికి ఇవి ఎక్కువ ఇష్టపడతాయి. ఇప్పుడు దీనికుండే లీఫే ఈ లీఫ్ మొత్తం మీద లీఫ్‌లెట్ అంటే మామూలుగా మనకి మొక్కకుండే ఆకుకుండే ఈ చివరి భాగం ఇలా మారింది. ఈ కూజాలాగా మారింది. ఈ లాస్ట్ టిప్ ఇక్కడ మనకి దీని మూతలాగా మారుతుంది. ఏదైనా ఇన్సెక్ట్ లోపలికి వెళ్ళింది అంటే దీనిలో ఉండే కొన్ని కెమికల్స్ వలన అది అక్కడే చనిపోతుంది. దాని డెడ్ బాడీ నుంచి వచ్చిన ఫుడ్ మెటీరియల్‌ని ఈ ప్లాంట్ యుటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని కార్నివోరస్ ప్లాంట్ అంటారు. దీని పేరు నెపంథస్. దీని పేరు మాల్ఫీజియా గ్లోబ్యులా. దీన్ని బార్బేడియస్ చెర్రీ అంటారు. చెర్రీస్‌లో చాలా వెరైటీస్ మనకు కనిపిస్తాయి. అయితే దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్ మొత్తం మీద దొరికే సి విటమిన్ ఎక్కువ ఉండే మొక్కల్లో ఇది సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొక్క. మామూలుగా మనకి దొరికే ఇండియన్ ఫ్రూట్స్‌లో ఎక్కువ సి విటమిన్ అక్యుములేట్ చేసేది ఏది అని అడిగితే మనం ఆమ్లా చెప్తాం. ఉసిరికాయని చూపిస్తాం. ఇది ఉసిరికాయ కన్నా 4-7 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుంది ఈ మొక్కలో. కాబట్టి ఇది సీజనల్ ఫ్రూటే.
బట్ దీన్ని ఆహారంగా తీసుకుంటే ఈజీగా ఎక్కువ మనం సి విటమిన్ ని కన్జ్యూమ్ చేయొచ్చు. మ్యాంగో సీజన్ కదా, మనం చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ తింటాం. బట్ ఇది వైల్డ్ మ్యాంగో అంటారు ఈ వెరైటీని. అంటే ఇవి ఇంకా కొంచెం పెరగాల్సి ఉంది. ఇవి రాలిపోయినవి కాబట్టి మీకు ఇవి చూపిస్తున్నాం. ఇంకా ఇవి కొంచెం ఈ మాత్రం సైజ్ పెరిగి ఒక చిన్న మామిడికాయ సైజులోకి వస్తాయి. పండిన తర్వాత ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి, యాజ్ లైక్ మామిడికాయ లాగానే. అండ్ టేస్ట్ కూడా కొంచెం చిన్న వగరు ఉంటుంది కానీ మామిడికాయలానే ఉంటుంది, బట్ ఈటబుల్. ఇవి తినొచ్చు. ఇందులో కూడా చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మనకు దొరికే వాల్యూస్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న వైల్డ్ ప్లాంట్స్ ఇది కూడా ఒకటి. ఇది అప్సైడ్ డౌన్ ట్రీ అని పిలుస్తారు. చూడడానికి దీని ట్రంక్ ఇంత బలంగా కనిపిస్తుంది కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ వాటర్ దొరికినప్పుడు వాటర్ తీసుకొని ఇది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది దీని ప్లాంట్ బాడీస్లో. నీరు లేనప్పుడు చాలా రోజుల పాటు, నెలల పాటు ఒక్కొక్కసారి నీరు లేకపోయినా సరే ఆ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అది కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇంకా వాటర్ ప్లాంట్ అని పిలుస్తారు, జలవృక్షం అన్నట్లు. ఇది బయోడైవర్సిటీ పార్క్ లో జిరోఫైటిక్ వింగ్. అంటే మనకి కాక్టస్ అన్ని కనిపించేవి ఇక్కడ అనమాట, ఎడారి మొక్కలు. మీరు చూస్తే ఇది ఒక 100-200 మొక్కలకు పైగా మనకి రకాలు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వెరైటీ. కాక్టస్ చూస్తే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. వాటి ఆకారం, పూసే పూలు, అవి పెరిగే ప్రదేశం అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఇందులో మనకి చిన్నవి లివర్ బర్డ్స్ అని కనిపిస్తాయి. చిన్న ఫెబల్ ప్లాంట్స్ అంటారు, ఫెబల్ లేదా స్టోన్ ప్లాంట్స్ అంటారు. చూడడానికి స్టోన్ లాగా కనిపిస్తుంది. మొక్క కూడా ఇంతకన్నా పెరగదు. బట్ దీని మధ్యలో నుంచి ఇది ఓపెన్ అయ్యి ఒక ఫ్లవర్ లాంటిది వస్తుంది, ఇది బాగా పెరిగిన తర్వాత. ఇలా మనకి ఇంకా చాలా రకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కొక్కటి చూస్తుంటే ఈ ప్లాంట్ కానీ పెరిగినాక ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఒక లీఫ్ మనం సపరేట్ గా నాటినా వస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ కాక్టస్ కింద మనం చెప్తాం దీంట్లో. ఇది హెయిరీ కాక్టస్, అవన్నీ వింగ్స్ ఉన్నవి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. బట్ ఇన్ని నంబర్ ఆఫ్ జిరోఫైటిక్ స్పీసెస్ ని మనం ఇంకెక్కడ చూడలేం. అంటే అవి వాటి ఆవాసం కాకపోయినా మనం ఇక్కడ వాటికి కావాల్సిన పరిస్థితుల్ని కల్పించి పెంచుతున్నాము. సో ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ జిరోఫైటిక్ ప్లాంట్స్ ని మన ఏపీలో ఇంకెక్కడ చూడలేదు. మనం కొన్ని ఆక్సిజన్ అక్యుములేషన్ ఉన్న ప్లాంట్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు, రేస్డ్ ప్లాంట్స్ ని. మనకి నాసా కొన్ని ప్లాంట్స్ ని ఇన్నోవేట్ చేసింది. ఎందుకంటే మనం డార్క్ కండిషన్స్ లో ఉండిపోయేటప్పుడు, క్లోజ్డ్ రూమ్స్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని వేస్ట్ గ్యాసెస్ కానీ, లేకపోతే కొన్ని బయటికి మనం ఉపయోగించని టాక్సిక్ గ్యాసెస్ ని కానీ బయలాజికల్ గా బయటికి పంపించే ప్రయత్నం చేయడానికి ఏమైనా మొక్కలు ఉన్నాయా సక్సెస్ఫుల్ గా పనిచేసాయని చేసిన ఒక పరిశోధనలో కొన్ని మొక్కల్ని వాళ్ళు ఇన్నోవేట్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్స్ మనం ఇక్కడ మన బయోడైవర్సిటీ పార్క్ లో చూడొచ్చు. అలాంటి ప్లాంట్ ని మనం ఇంట్లో ప్లాంట్ చేసుకుంటే ఇంట్లో ఎలాంటి వేస్ట్ గ్యాసెస్ ఉన్నా అవి వాటిని రెడ్యూస్ చేసేసి ఆక్సిజన్ ని బయటికి పంపించగలుగుతాయి. అండ్ ఇంకా ఇందులో రేరెస్ట్ స్పీసెస్ ఉన్నాయి. అంటే వరల్డ్ లోనే మనకు ఆ ప్లాంట్ 1-2 చోట్ల తప్ప కనిపించదు. అలాంటి రేరెస్ట్ స్పీసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. అలాంటి మొక్కల జాతుల్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అలాగే మనకి ఇక్కడ నీటి దగ్గర పెరిగే వాటిల్లో మనకి నీటికి సాల్ట్కి మధ్యలో పెరిగే మొక్కలు ఉంటాయి, మడ అడవులు అంటారు మీరు. ఆ ప్లాంట్స్ మనం చూడొచ్చు, మ్యాంగ్రోవ్ ప్లాంట్స్. వాటిని కూడా మనం ఇక్కడ స్పెషల్ కేర్తో పెంచుతున్నాం. ఎందుకంటే అవి ఆ క్లైమేటిక్ కండిషన్స్ని కల్పించడం చాలా కష్టం. సాల్టీగా ఉండాలి వాటర్, అట్ ద సేమ్ టైం నార్మల్గా ఉండాలి. సముద్రంలో పెరగదు, నార్మల్ నీటిలో పెరగదు, రెండింటికి మధ్యలో ఉండేది. అంటే హెవీ సాల్టేజ్ ఉండాలి, అలాగే కంప్లీట్ సాల్ట్ కాదు. అలాంటి కండిషన్స్లో పెరిగే ప్లాంట్స్ అవి. సో వాటిని కూడా మనం ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే ఇందులో ఎపిఫైటిక్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మొక్కల మీద అవి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని పెరిగే మొక్కలు. సో అవి కూడా మనకి ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ జోన్ని, ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ లాంటి ఒక జోన్లో మొక్కల్ని తీసేయకుండా ఆ ఉన్న మొక్కల్ని యూటిలైజ్ చేసుకుంటూ, వాటి మీద పెరిగే మొక్కల్ని వాటి మీద అడ్జస్ట్ చేసుకుంటూ, ఒక మొక్కకి ఇంకొక మొక్క హాని కలిగించకుండా, ఒక మొక్క ఇంకో మొక్కకి ఎలా కోఆపరేట్ చేసుకుంటూ, నేచురల్గా ఒక ఫారెస్ట్లో ఎలా అయితే వెళ్తాయో ఇక్కడ కూడా అలానే మొక్కలు పెరుగుతాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెరిగే ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క చిన్న గడ్డి మొక్కతో సహా ప్రతిదానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది, ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంటుంది. జీవ వైవిధ్య ఉద్యానవనంలో మనం ఇంకో కొన్ని స్పెషల్ వింగ్స్ చూడొచ్చు. ఇక్కడ రాశివనం, నక్షత్ర వనం, వినాయక వనం అని 3 వనాలు ఉన్నాయి. అంటే రాశివనం అంటే మనం ప్రతి ఒక్కరికి మన జన్మరాశి తెలుస్తుంది, ఆ రాశికి ఇండికేట్ చేసే ప్లాంట్ ఒకటి ఉంటుంది అనమాట. అలాగే నక్షత్రాన్ని ఇండికేట్ చేసేది ఒకటి. ఇండియన్ మైథాలజీ ప్రకారం మనం ఏం చెప్తాం, ఏం చదువుకుంటాం అంటే ఎక్కడైనా సరే మన రాశికి లేకపోతే మన నక్షత్రానికి ఏదైతే సపోర్ట్ చేసే ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ని మనం పూజించినా, లేకపోతే ఆ మొక్క దగ్గర మనం ప్రదక్షిణ చేసిన, ఆ మొక్క సమీపంలో మనం గడిపిన, ఆ మొక్కకున్న ఎనర్జీ మనకు కూడా మ్యాచ్ అవుతుంది. అది ఆ రాశికి సంబంధించింది కాబట్టి అది మనకి మ్యాచ్ అయ్యి మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది, మనల్ని కొన్ని సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది. సో ఆ ప్లాంట్స్ మనం చూడొచ్చు సరదాగా. మన రాశి ఏదో మనం తెలిస్తే ఆ మొక్క చుట్టూ చూడొచ్చు, వీలైతే ప్రదక్షిణ చేయొచ్చు, కొంతసేపు అక్కడ గడపచ్చు. అలాగే వినాయకుడి పూజ చేసినప్పుడు మనం 21 పత్రాలతో పూజ చేస్తాం, మనకి పత్రి పూజ చేస్తాం. ఆ 21 పత్రాలని కూడా మనం ఇక్కడ ఈ పార్క్ లో చూడొచ్చు.
అలాగే రేర్ అండ్ రేరెస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ స్పైసెస్, ఇంకా ఫ్లవర్స్, కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ఇలా ఉంటాయా అని వింతగా అనిపించే కొన్ని ప్లాంట్స్ కూడా మనకి ఉద్యానవనంలో ఉన్నాయి. నిజానికి జీవ వైవిధ్యంలో మార్పులు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు కనిపించే మొక్కలు చాలా కొంచెం స్పీసెస్ మనం చూస్తున్నాం. చాలా రేరెస్ట్ ప్లాంట్స్ ని మనం ఇప్పుడు చూడలేకపోవచ్చు. కొన్ని మొక్కలు ఆల్రెడీ కనుమరుగైపోయాయి. అలాగే కొన్ని జంతువులు ఇప్పుడు కనిపించట్లేదు, కొన్ని పక్షులు కనిపించట్లేదు. సముద్ర జలాల్లో ఉండే కొన్ని మొక్కలు, జంతువులు, అంటే జీవులు కూడా కొన్ని ఇప్పుడు మనకి అందుబాటులో లేవు. దీనికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా మొదటి కారణం అయితే మనకందరికీ తెలిసింది కాలుష్యమే. సో కాలుష్యం పెరగడానికి మళ్ళీ పాపులేషన్ ఒక రీజన్ అని చెప్తారు, కానీ దానికన్నా పెద్ద రీజన్ ఏంటంటే దాని వాల్యూ మనం తెలుసుకోకపోవడం, సింపుల్ నెగ్లిజెన్సీ. ప్రతి మొక్క మీద, ప్రతి జంతువు మీద మనతో పాటు అవి మనం ఉన్న ప్రదేశాన్ని పంచుకుంటున్నాయి. అంటే మనకు ఆ ప్రదేశంలో బ్రతికే హక్కు ఎంత ఉందో వాటికి కూడా అంత హక్కు ఉంది. అదే జీవ వైవిధ్యం అంటే. కాబట్టి మనం వాటిని కూడా అలానే పెరగనివ్వడానికి, వాటిని ఎదగనివ్వడానికి, వాటి నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వడానికి, నెక్స్ట్ జనరేషన్ కి వాటిని చూపించుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి కూడా మనం అవకాశం ఇవ్వగలగాలి. మొక్కల యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవడానికి, కొన్ని కీటకాల యొక్క లార్వా స్టేజెస్ ని మన కళ్ళతో చూడడానికి, ప్లాంట్స్ మధ్యలో ఒక రిలేషన్స్ ని ఎలా అవి సింబియోసిస్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తే తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఈ జీవ వైవిధ్య ఉద్యానవనంలో దొరుకుతాయి. మనం ప్రతి సంవత్సరం మే 22వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది జరుపుకోవడానికి మెయిన్ థీమ్ ఏంటంటే మన చుట్టూ ఉండే ప్రకృతి గురించి ముందు తెలుసుకోవాలి. తర్వాత ఆ ప్రకృతితో మనం కూడా కలిసిపోవాలి. ఆ ప్రకృతిని నుంచి మనం కొంత నేర్చుకోవాలి. ప్రకృతి మన నుంచి ఏం కోరుకుంటుందో అది దానికి ఇవ్వాలి. ప్రకృతిని ప్రేమించాలి, మనం కూడా అందులో ఒక భాగంగా మారాలి. దాని ద్వారా మనలో వచ్చే కొత్త మార్పుల్ని మనం ఆస్వాదించగలగాలి. ఐ విష్ ఆల్ ద పీపుల్ హ్యాపీ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. I am Dr. Mantha Ramamurthy, a founder and president of Dolphin Nature Conservation Society. In fact, I am basically a marine biologist from Andhra University and a lecturer in BVK Degree College. I worked there for 40 years. So with an intention to create a type of respect towards nature, to inculcate the knowledge of our mother nature and its conservation, we started Penguin Nature Club long back, and that one then converted into Dolphin Nature Conservation Society, an NGO, in the year 2001. So myself, Ramamurthy, and my Mrs. Mangatai, she is also a principal retired from AU High School now. So we both started now. It is to create awareness about environment now. So environmental education, environmental awareness, nature conservation, mainly education awareness are the main motives of this march. In the year 2002, June 5th, World Environment Day, we started this organization's Crown Project, Biodiversity Park, Visakhapatnam, in the premises of RCD Government Hospital. The speciality, in a 3 acres of land, you will find all ecosystems. No? On one side, you have forest ecosystem, on the other side, you have desert ecosystem, pond ecosystem, Jurassic Park plants, and sacred groves, etc. No? పిల్లలకి శాస్త్రీయపరంగా దృక్పథం పెంచడానికి 4 గోడల మధ్య చెప్పే విద్యని ఎన్విరాన్మెంటల్గా చెప్పాలని మాకు అనిపించి ఈ పార్క్ని మేము 2001లో స్టార్ట్ చేసాం. వైవిధ్యం జీవ వైవిధ్యం పాటించాలి, రక్షించాలి మనం, అదే మన నినాదం. జీవ వైవిధ్యం, ఇదే జీవ వైవిధ్యం పాటించాలి, రక్షించాలి మనం, అదే మన నినాదం.